హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్. ఈరోజు టాపిక్ ఫుడ్ పాయిజన్. ఫ్రెండ్స్, అసలే ప్రజెంట్ వర్షాకాలం. ఫుడ్ పాయిజన్ అనగానే ఎవరికైనా వాంతులు విరేచనాలతోనే అందరికీ ఐడియా ఉంది ఫ్రెండ్స్. ఫుడ్ పాయిజన్ అంటే ఇదే అని. దీనికి కారణం మనం ఏం వెతుకుదాం. బహుశా మనకు సాయంత్రం వాంతులు విరేచనాలు అయితే పొద్దున మనం ఏం తిన్నావా బయట అని, ఎక్కడెక్కడ ఏం తిన్నావా అని అన్ని వెనక పోయి ఆలోచిస్తాడు ఫ్రెండ్స్. చాలా మంది ఆలోచన ఇదే స్టైల్ ఉంటుంది, విత్ నాతో కూడా. ఎట్లుంటుంది అంటే, అరే పొద్దునేమో తిన్నా, నాకు మళ్ళీ అసలు ఎక్కడ తిన్నా లెక్కలు వేసుకుంటాం. ఇన్ని చేసే మనం మన ఇంట్లో కూడా ఫుడ్ పాయిజన్ అయ్యే ప్లేస్ ఉంది అనేది మర్చిపోతాం ఫ్రెండ్స్. అదే ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ అంటే ఒకప్పుడు ఒక ఇంత సైజు ఉండేది, ఓ 4 ఫీట్ల 5 ఫీట్ల ఫ్రిడ్జ్లు ఉండేది. ఇప్పుడు 7, 8, 10 ఫీట్ల ఫ్రిడ్జ్లు కూడా వచ్చినాయి ఫ్రెండ్స్. మనిషికి ఎట్లుందా అంటే, ఎప్పుడు కూరగాయలు అప్పుడు తీసుకొచ్చుకునేంత ఓపిక లేదు. ఒకప్పుడు పొద్దుటి సాయంత్రం పొద్దుటికి అట్లా పోయి తీసుకొచ్చుకునేది. ఇప్పుడు బిజీ లైఫ్, కొంతమంది బిజీ ఉండి, కొంతమంది పొద్దు కొనేసాం ఒకసారి వారం తీసుకుంటే ఇంత పెద్ద ఫ్రిడ్జ్ ఉందిగా అన్ని అలా పడైతే వారం పనికొస్తుంది అని చాలా మంది ఆలోచన అట్టే ఉంటుంది. తెచ్చేసుకున్న వారికి ఏమవుతుంది అంటే, ఫ్రిడ్జ్ లో ఉన్న కూరగాయలు కూడా ఫ్రెండ్స్ 3వ రోజు 4వ రోజుకు కూరగాయలలో ఉండే గుణం ఏంటంటే వాసన పోతాయి. దాంట్లోనే మనకు పనికొచ్చే క్వాలిటీస్ పోతాయి ఫ్రెండ్స్. వాసన చూడడానికి ఏంటంటే శుభ్రంగా కనబడతాయి. తెచ్చిన రోజు ఎట్లున్నాయి అట్నే ఉంటాయి తప్ప దాంట్లో పోషక విలువలు ఉన్నాయి, ఏ రకమైన వాసన ఉండదు ఫ్రెండ్స్. అట్లాంటి మనం తినే అలవాటు అయింది. ఇక మనం ఇంకా కొన్ని పండుగ సందర్భాలలో ఏం చేస్తాం, మటన్ చికెన్ తెచ్చుకుంటాం ఫ్రెండ్స్. రాత్రి తింటాం, మిగులుతో ఏం చేస్తాం, ఫ్రిడ్జ్లో పెట్టే అలవాటు అందరికి ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన వాళ్ళు ఏం చేస్తాం, తెల్లారి జనరల్గా తీసినట్టు అన్నంలో కలుపు తింటే ఏం కాదు ఫ్రెండ్స్. చాలా మందికి ఇంకేమైతుందిలే, చల్లగా ఉన్నది కూడా మంచిగా లేదని మళ్ళీ వేడి చేస్తాం ఫ్రెండ్స్. అక్కడ జరుగుతాయి ఫ్రెండ్స్ తప్పు. ఒక్కసారి మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా కూరగాయలు కానీ ఒక్కసారి చల్లడి దాన్ని మళ్ళీ గరం చేసినామంటే అది ఫుడ్ పాయిజన్ అవుతుంది ఫ్రెండ్స్. ఫుడ్ పాయిజన్ అయితే ఏమవుతుంది, ఎక్కడో తిన్నదానికి మనం లెక్కలు వేసుకుంటాం కానీ ఇంట్లోనే జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఫుడ్ పాయిజన్ అయిందంటే మీదికెళ్ళి కిందికెళ్ళి మొత్తం మనిషి మొత్తం పురాగా డీల్ అవుతుంది ఫ్రెండ్స్. ఎమర్జెన్సీ ఎట్లా అవుతుంది అంటే, ఉన్న పరంగా హాస్పిటల్కి అందుకుపోయి సీరియస్ కూడా క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఏం చేయాలి, ఎప్పటికప్పుడు అడుగు తినే దోచుకుంటే ఎప్పటికప్పుడు అడుగు తినాలి. కూరగాయలు కూడా 2 రోజుల మందో 3 రోజుల మందో తెచ్చుకోవాలి. తక్కువ తెచ్చుకుంటే తక్కువ వస్తాయని కూడా ఆలోచిస్తాం మనం. జనరల్ ఎవరైనా అదే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు తింటే ఏం కాదు ఫ్రెండ్స్. బయట కూడా మనం ఏం చేస్తాం, వాళ్ళు కూడా వ్యాపారస్తులు, ఏది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కానీ బిర్యానీ పాయింట్లు కానీ ఎవరైనా ఏం చేస్తారు, వాళ్ళు కూడా రాత్రి మునిగిపోవాలని చూడరు కదా. మిగిలింది ఫ్రిడ్జ్లో పెడతారు, తెల్లారి మళ్ళీ మనకు ఏంచి పెడతారు. ప్రతిరోజు జరుగుదని రూల్ ఏం లేదు ఫ్రెండ్స్. మనకు ఆచారం బాగాలేకపోతే మనం తిన్న రోజే జరగచ్చు. వాళ్ళు కూడా చికెన్ మిగిలిందని తీసి డైరెక్ట్ బయట వారారు కాబట్టి మొత్తం కోళ్ళలో పెట్టి విపరీతమైన కూలింగ్లో పెట్టి మళ్ళీ తెల్లారి మనకే వండి పెడతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు బయట తిని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ని మాత్రం మనం దృష్టిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్న కూరగాయలు ఇవ్వైనా కూడా 2 రోజులు 3వ రోజుకు లాస్ట్ ఫ్రెండ్స్. అంతకంటే ఎక్కువసేపు ఉంచదు. ఉంచితే పోషక విలువలు ఏముంటే మనం తిన్నా కూడా ఏం ఫైదా లేదు ఫ్రెండ్స్. అంత డల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.